హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు నేను మటన్ కీమా ఎలా చేశానో చూపిస్తాను. యాక్చువల్గా నాకు మటన్ చేయటం అయితే రాదు, కాకపోతే కీమా అయితే చేయటం నేర్చుకున్నాను. పిల్లలు మరీ బక్కగా ఉన్నారు, స్ట్రాంగ్గా లేరు, మటన్ పెడితే బాగుంటుందని అందరూ చెప్తూ ఉన్నారని మటన్ కీమా అయితే నేర్చుకున్నాను. దీనికోసం అయితే 1/2 kg మటన్ తీసుకొచ్చి అందులో కొంచెం ఉప్పు, కారము, పసుపు కలిపి పెట్టుకున్నాను. కీమా మొత్తానికి పట్టేటట్టు అయితే కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకున్నాను. వేగిన తర్వాత ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా వేగిన తర్వాత మటన్ కీమాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఇది వేగినట్టయితే స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇట్లా వేగిన తర్వాత 2 టమోటాలను ఇలాగ ప్యూరీ లాగా చేసి వేసుకుందాం. ఎందుకంటే కొంచెం గ్రేవీ కూడా వస్తుంది కదా పిల్లలకి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేస్తాను నేనైతే. ఎక్కువ మసాలాలు అయితే వేయను. కొంచెం మనకి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇట్లా చేస్తాను. మటన్ కీమా అయితే చాలా టేస్టీగా ఉంది, ఎక్కువ మసాలా లేకుండా.